ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి సంప్రదాయ శోభితంగా వేద శాతుమర. తిరుమలలో ఈ నెల 25న అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు. పటిష్ట భద్రత, భక్తుల రద్దీ నిర్వహణపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. మరి కాసేపట్లో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు. శ్రీవారిని మనసారా దర్శించుకున్న భక్తుల ఆనందోత్సాహాలు. తిరుపతిలో వైద్యశాలలను తనిఖీ చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకోత్సవం. విశేష అలంకరణలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల తన్మయత్వం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతాయి. అధ్యయనోత్సవాలలో పగల్పత్తు ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు నుండి రాపత్తు ఉత్సవాలలో భాగంగా వేద పారాయణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం తిరుమల నంబి వంశీయులైన ప్రథమాచార్య పురుషులు ముకుంద తాతాచార్యుల ఆధ్వర్యంలో దేవస్థానం వేద పండితులు చతుర్వేదాలలోని చివరి శ్లోకాలను పారాయణం చేశారు. తోళప్పాచార్యులు అర్చకులకు తులసిని అందిస్తుండగా ఆద్యంతం భక్తిరస భరితంగా శాతుమర సాగింది. ఇక అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం రాపత్తు ఉత్సవాలలో చివరి రోజున నమ్మాళ్వార్లచే రచించబడిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని టీటీడీ జియర్ స్వాములు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో జనవరి 25వ తేదీ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినంకు సర్వసన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గురువారం రథసప్తమి ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి 25వ తేదీ తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎన్ఎస్ఓ మురళీకృష్ణ, తిరుమల ఎస్పీ రామకృష్ణలతో కలిసి రథసప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని, అధికారులందరూ అదే స్ఫూర్తితో రథసప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. టీటీడీ అధికారులు విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్,
అత్యవసర బృందాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదం, పారిశుధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్లు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కళా బృందాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సోషల్ మీడియాలో ప్రచారం, ఇతర ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షించారు. తిరుమల దివ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు మరికొద్ది సేపట్లో పరిసమాప్తం కానున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించింది. తొలి 3 రోజులు ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను అనుమతించగా, చివరి 7 రోజులు సర్వదర్శనం ద్వారా ఎంతమంది భక్తులు వస్తే అంతమందిని క్యూలైన్లలోకి అనుమతించి సకల సదుపాయాలు కల్పించి శ్రీవారి సంతృప్తికర దర్శనం కల్పించింది. చివరి రోజైన గురువారం రాత్రి ఏకాంత సేవతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మనోగతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలియజేశారు. మా యాత్ర శవయాత్ర కంప్లీట్ చేసుకొని లాస్ట్కు తిరుపతి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. మాకు సర్వదర్శనం 12 గంటల్లోపు అయిపోయింది. మహా అదృష్టంగా భావిస్తున్నాము. లాస్ట్ రోజు మాకు వైకుంఠ ద్వార దర్శనం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. महाराष्ट्र से आए हम. दर्शन फ्री दर्शन अच्छा हो गया हमारा. सब सुविधा वगैरह अच्छी थी, कोई दिक्कत नहीं थी, सब ओके हो गया. हमारा 14 घंटे में दर्शन हो गया. 14 घंटे में कोई दिक्कत वगैरह आई नहीं, सब ओके हो गया. మేము చెన్నైలో శ్రీపెరంబుదూరు నుంచి వస్తూ ఉంటాం. మేము ఈ వైకుంఠ వాకిలి దర్శనం చాలా బాగుండింది. మేము నైట్ వస్తుంది, నైట్ టోకెన్ వేసుకునేసి మరుసటి రోజు 10 గంటలకు సర్వదర్శనంలో పోయేసి వస్తుంది. మేము చాలా బాగుంటుంది. అలంకారం కానీ, లైట్లు డెకరేషన్ కానీ అంతనే చాలా బాగుంటుంది. టీటీడీ వచ్చి చాలా బాగుంటుంది. టీటీడీ సర్వీసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత అలంకారం, ఇంత దర్శనం, ఇంత జనాల్లో మాకు ఇంత ఫ్రీగా దొరికింది. అట్లా తొయ్యను లేదు, చాలా బాగా దర్శనం దొరికింది. భయపడతా ఉంటుంది ఇక్కడ వస్తే ఎట్లా దొరుకునో దర్శనం చూసి, బట్ దర్శనం బాగానే దొరికింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రోహిత్ కుమార్. నేను సర్వదర్శనం కోసం వచ్చామండి. చాలా బాగున్నాయి సౌకర్యాలు, బాగా దర్శనం అయింది. వైకుంఠ ద్వార దర్శనం అయింది. ఒక 13 గంటలు అయింది, కానీ మాకు ఎలాంటి లోటు ఏం కలగలేదు. బాగా చూసుకున్నారు, మంచిగా ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం. నా పేరు గాండ్ల జగదీష్. మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రీవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం మాత్రం వైకుంఠ ఏకాదశి దర్శనం చాలా బాగా అయింది. చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఇంతవరకు మేము ఈ యొక్క వైకుంఠ దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఈ సంవత్సరం మాకు స్వామివారి దర్శనము కృప చాలా బాగా మాకు దక్కించినాయి. టీటీడీ సౌకర్యం కూడా చాలా బాగుంది. ఇక్కడ టైంకు పాలు కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్కటి తినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాది పాలకొల్లు. నా పేరు తులసి రామానుజం. నిన్న నైట్ 8 గంటలకు వచ్చాము. పొద్దున్నే 9:30 కల్లా దర్శనం అయిపోయింది. లోపల పాలు ఇవ్వడం కానీ, ప్రసాదాలు ఇవ్వడం కానీ చాలా బాగున్నాయి. అంతా మంచిగా జరిగింది. దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం తిరుపతికి. महाराष्ट्र सांगली से आए हैं. इधर आने के लिए हमको दो दिन लगा. हमारा दर्शन अभी 14 घंटे के बाद हुआ है. हम बहुत परेशान थे, हमको दर्शन मिलेगा कि नहीं मिलेगा, लेकिन दर्शन होने के बाद हमारा फैमिली बहुत बहुत खुश है. और इधर का क्लीनिंग और गवर्नमेंट का सब फैसिलिटी देख के हम बहुत बहुत उसके ऊपर खुश है. इसके लिए उसको बहुत बहुत शुभकामनाएं. और बोलो तिरुपति बालाजी की जय हो. गोविंदा గోవిందా నమో నారాయణ. ఈ సంవత్సరం ముక్కోటి దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం అందరికీ ఫ్రీగా జరుగుతుంది. మంచిగా సౌకర్యాలు కూడా బాగా జరుగుతున్నాయి. దేవుడిని చూస్తే ఎప్పుడు చూడని ఆనందం కలిగింది. ఇంట్లో అందరం కలిసి వచ్చినాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకొన్ని రోజులు పొడిగిస్తే ఇంకా జనాభా ఎక్కువ వస్తారు, ఇంకా జనాభా చూస్తారు. దేవస్థానం మంచిగా
సౌకర్యం మంచి కలిగిస్తుంది. అందరికీ సంతోషంగా ఉంది, బాగుంది సార్. జై శ్రీమన్నారాయణ, గోవింద నారాయణ వాసుదేవ. తిరుపతిలోని టీటీడీ చిన్నారుల హృదయాలయం, నూతనంగా నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రులను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పద్మావతి చిన్నారుల హృదయాలయంలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అనంతరం కోట్లాది రూపాయల నిధులతో టీటీడీ నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రిని పరిశీలించి సకాలంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పలు టీటీడీ వైద్యశాలలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం సందర్శించారు. ముందుగా శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఇతర అధికారులు పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆసుపత్రిలోని పరిపాలనా కార్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవల విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ప్రధాన ఔషధశాల, రోగులకు ఔషధాలను పంపిణీ చేసే ఫార్మసీ, ఓపీ బ్లాక్లను పరిశీలించి ఆసుపత్రి పనితీరును అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరి సూచనలతో వచ్చారు, సమస్యలు ఏమైనా ఉన్నాయా, వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను రోగుల సంబంధికులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హృదయాలయంలో వైద్య సేవల పట్ల తల్లిదండ్రులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఎకో రూమ్లో ఎకో మిషన్ పనితీరును డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ వార్డ్, క్యాత్ ల్యాబ్, పీడియాట్రిక్ విభాగం, జనరల్ వార్డుల్లో అందుతున్న వైద్య సేవల గురించి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఈవోకు వివరించారు. అనంతరం కోట్లాది రూపాయల నిధులతో అలిపిరి జూ పార్క్ రోడ్డులో టీటీడీ నూతనంగా నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఎన్ని ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతోంది, ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, ఐసీయూలు ఎన్ని, జనరల్ వార్డులు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పైభాగంలోని హెలీప్యాడ్ను పరిశీలించారు. సకాలంలో చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, చిన్నారుల ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 129వ స్నాతకోత్సవ వేడుకలు గురువారం వేడుకగా జరిగాయి. తిరుమలలోని ధర్మగిరిలో వేద విజ్ఞాన పీఠం 141 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని ప్రపంచానికి ఎంతో మంది ఆగమ పండితులు, వేద పారాయణందారులను అందించింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వేద విజ్ఞాన పీఠంలో స్నాతకోత్సవ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠంలోని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వేద పారాయణం నిర్వహించారు. అనంతరం వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని 146 మంది వేద, ఆగమ, స్మార్త పండితులకు స్నాతకోత్సవ పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ను అందజేశారు. ఈ సందర్భంగా కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలో పట్టాలు పొందిన విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తరువాత ఉత్తమ విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో ఈ రోజున 129వ దీక్షాంత సమారోహం, అంటే ఆంగ్ల భాషలో కాన్వకేషన్ అని అంటాం, ఆ కార్యక్రమం జరుగుతోంది. అత్యధిక సంఖ్యలో ఈ రోజున 146 మంది విద్యార్థులు వేదాల్లో, ఆగమాల్లో, ప్రబంధంలో, స్మార్తాల్లో చక్కగా వారు విజయపత్రిక, శ్రీవారి యొక్క అనుగ్రహంతో శ్రీవారి వెండి డాలరు, అలాగే శ్రీవారి ఇచ్చినటువంటి ప్రోత్సాహక నగదు బహుమతి పొందుతూ ఉన్నారు. ఈ రోజున పుష్య కృష్ణ పంచమి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం కూడాను, అలాగే ధనుర్మాసోత్సవంలో మనం అందరం ఉన్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున ధర్మగిరిలో ఈ కార్యక్రమం జరగటం ఇదంతా కూడా చాలా గొప్ప అదృష్టకరమైనటువంటి విషయం. ఈ 146 మంది విద్యార్థులు కూడా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పక్షాన ప్రపంచంలో అన్ని చోట్ల కూడాను వేద, ఆగమ, ప్రబంధ, స్మార్త పండితులుగా, సంస్కృత పండితులుగా తయారు చేస్తూ వారి యొక్క జీవనాన్ని ధన్యం చేసుకోవటానికి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నటువంటి రోజు.
శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాళ ఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మరికొద్ది సేపట్లో ముగియనున్నాయి. ఎటువంటి టోకెన్ లేకుండా గత 7 రోజులుగా సర్వదర్శనం ద్వారా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించింది. రేపటి నుండి యథావిధిగా ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం, శుక్రవారంకు సంబంధించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల్లో పరిమిత సంఖ్యలో జారీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు శుక్రవారం సర్వదర్శనం కోసం టోకెన్లను పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు భక్తిరస భరితంగా సాగుతున్నాయి. తిరుప్పావై పాసురాలలో 24వ పాసురం మంగళాశాసన పాసురంగా ప్రసిద్ధి చెందిందని ఈ సందర్భంగా ప్రవచకులు భక్తులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు జ్యోతులను వెలిగించి స్వామివారికి నివేదించారు. మహిళలు ఆండాలమ్మను కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ మంగళహారతులు సమర్పించి అమ్మపై తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు నగరం ఇరువారం గ్రామ సముదాయంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ నాగేశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకించి అష్టోత్తర శతనామావళి సహితంగా సుందరంగా అలంకరించిన నాగేశ్వరునికి నక్షత్ర, కుంభ, పంచ, కర్పూరాది హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాసంకల్పంతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా అల్లూరులోని గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని క్యూ లైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంతో భక్తిగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక జాతర సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లిని విశేష స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. కడప జిల్లా రాజంపేట పట్టణం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. రాజంపేటలో శ్రీ ఆండాల్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ రంగనాథ స్వామివారికి అభిముఖంగా దేవేరులను సర్వశోభిత అలంకరణలతో కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి తరించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ
పగలే మాతో పలచగనవేవు ఒట్టులేల పెట్టుకొనేవో రంగనాథా వట్టి మాకులిగిరించు వడిని మాటలు వింటే వట్టి మాకులిగిరించు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ధనుర్మాసోత్సవ శోభతో కళకళలాడుతోంది. పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామునే తిరుప్పావై పాసుర మేల్కొల్పు సేవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాలక్ష్మి గోదా అమ్మవార్లకు నిత్య పూజలను జరిపి ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో పులిహోర రాశితో పాటు పలు రకాల మధుర పిండి వంటలను నివేదించి శాస్త్రోక్తంగా తిరుప్పావడ సేవ పూర్తి చేశారు. అలాగే ఆలయంలో శ్రీకృష్ణ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీ వెంకటేశ్వరునికి తులసి దళార్చన జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మశ్రీ త్యాగయ్య 179వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరుని సన్నిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో శ్రీ త్యాగయ్య చిత్రపటానికి ఆలయ ఈవో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల కోలాట ప్రదర్శనలు, కళాకారుల నృత్యాల నడుమ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. పరమపావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీకృష్ణ అలంకరణలో పల్లకిపై వేంచేపు చేసి ప్రబంధ నీరాజనం నిర్వహించారు. చేత వెన్నకుండను ధరించి సర్వాభరణ భూషితంగా పల్లకిపై ఆసీనులైన సింహాచలేశుని దర్శించుకున్న భక్తులు దీపహారతులతో స్వామివారిని సేవించి ధరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహాచలం పుణ్యక్షేత్రంలో స్వామివారి తిరువీధి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. కేవల కృష్ణావతార కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని టీటీడీ అనుబంధ శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో స్వామివారి ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కీలపట్లలో భక్తుల కొంగు బంగారు దేవుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ కోనేటి రాయ స్వామివారికి నిత్య పూజలు, వార, పక్ష, మాస, వార్షికాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారి దివ్య మంగళమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, మంగళ ధ్వనుల నడుమ కేలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారికి ఊంజల్ సేవ ఆద్యంతం ఉత్సవ రమణీయంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.